రోజు 11వ రోజుకు చేరుకున్నాము. 40 డేస్ 40 మాస్టర్స్ అనే కార్యక్రమంలో 11వ రోజుకు చేరుకున్నాము. మన అందరి గురుదేవులు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రిజీ దంపతులిద్దరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనకి ఆదివారం కావటం వలన ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మన సీనియర్ మాస్టర్తో క్లాసు, ఆ తర్వాత 6 నుంచి 7 గంటల వరకు ఏకతా ధ్యానం ఉంటుంది. ఈరోజు మనకి తమ అనుభవాలు పంచుకోవడానికి వచ్చారు ఆయిషా మేడం గారు విజయవాడ నుంచి. మేడం 2002 నుంచి ధ్యానంలో ఉన్నారు. ఎన్నో శాకాహార ర్యాలీలు చేశారు. ఇప్పుడు కొత్తగా అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు. కోటి విద్యార్థి ధ్యాన యజ్ఞం అనే కార్యక్రమాన్ని చేపట్టి 1 కోటి మంది విద్యార్థులకి ధ్యానాన్ని అందించాలని ప్రతి స్కూల్లో కాలేజీలో తమ టీమ్ తో వెళ్ళి అందరూ టీం వర్క్ చేసి ప్రతి విద్యార్థికి ధ్యానాన్ని అందిస్తున్నారు. ఎన్నో శాకాహార ర్యాలీలు విజయవాడ చుట్టుపక్కల మెగా శాకాహార ర్యాలీలు అన్ని చోట్ల వెళ్ళి తమ పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు మేడం యొక్క అనుభవమైన జ్ఞానాన్ని పంచుకుందాం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ ఆయిషా మేడం. థ్యాంక్ యూ. ముందుగా నాలో ఆత్మజ్యోతి వెలిగించినటువంటి జగద్గురు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు ఆయిషా, మాది విజయవాడ సింగినగర్. నేను మా అన్నయ్య రఫీద్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. నేను 2002లో నేను ధ్యానంలోకి వచ్చాను అనమాట. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఎన్నో క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తూ, వేరే గ్రామాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేస్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ ఎంతో అద్భుతంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను నేను. సో నేను ఫస్ట్ పత్రి సార్ 2003లో కలవడం జరిగిందండి. సార్ ఆ రోజు క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫస్ట్ గా అడిగినటువంటి క్వశ్చన్, నువ్వెవరు? ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. సో అప్పుడు నేను వచ్చి ఒక 1 ఇయరే అవుతుంది, నాకు అంతగా దాని గురించి తెలియదు అనమాట. సో నేను అనుకున్నాను, మనం ఇంత చదువుకుంటున్నామో మన సబ్జెక్ట్ లో ఎక్కడా కూడా ఇది రాలేదు, సో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనిపించింది. అప్పటి నుంచి ఎక్కువగా బుక్స్ చదవడం స్టార్ట్ చేసాం అనమాట. 2004లో పత్రి సార్ సింగినగర్ వచ్చారు. వచ్చినప్పుడు సారు రాగానే ఫస్ట్ నేనే రిసీవ్ చేసుకున్నాను అనమాట సార్ని. చేసుకున్నప్పుడు సార్ నా ఫేస్ చూసి అల్లాహు అక్బర్ అన్నారు. తర్వాత హే రామచంద్ర అన్నారు. సో అల్లాహు అక్బర్ కి మీనింగ్ అనేది సార్ ఆ రోజు చెప్పారనమాట. ఏమని అంటే, అల్లాహు మీన్స్ నిర్గుణ పరబ్రహ్మం, అక్బర్ అంటే అన్నిటికంటే గొప్పది. సో అల్లాహు అక్బర్ మీన్స్ నిర్గుణ పరబ్రహ్మం, అన్నిటికంటే గొప్పది అని చెప్పేసి ఒక వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట సార్. సో అసలు మనం ఎందుకోసం వచ్చాము ఏంటి అనేది మనం తెలుసుకుంటే కనుక లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయొచ్చండి. మరి ఇప్పుడు ఈ పిఎంసి డిజిటల్ అనేది కొత్త వాళ్ళకి ఎంతో మందికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉందన్నమాట. అద్భుతమైనటువంటి మాస్టర్స్, 40 డేస్ 40 మాస్టర్స్ అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరూ ఒక యూనిక్, అందరి దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు మనం. ఓకే, సో సార్ చెప్పే దాంట్లో ఏంటి అంటే, మాక్సిమం మినిమం కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి మాస్టర్. ప్రతి ఒక్కరూ మనం దాన్ని పాటించాలి. సార్ ఏదైతే చెప్తారో, ప్రతిసారి ఏదైతే చెప్తారో మేము తూచా తప్పకుండా పాటిస్తాం అన్నమాట. గురువు గారు ఏది చెప్తే అది. 2017లో మా పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రిజీ గారు వచ్చారు. వచ్చినప్పుడు సార్ మీరే పేరు పెట్టాలి సార్ పిరమిడ్ కి అని చెప్పేసి అన్నాం. ఓకే అని చెప్పేసి సార్ అస్లమా పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పి పేరు పెట్టారు. సార్ ఏంటి సార్ మీనింగ్ అని అడిగాను. అడిగితే అస్లాం నుంచి ఇస్లాం పుట్టింది మేడం, అస్లమా మీన్స్ సరెండర్నెస్ అని చెప్పి అన్నారు. అందరూ అస్లమా పిరమిడ్ దారి పడతారు మేడం అన్నారు. ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. ఓకే, ప్రతిదీ కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్. సో ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాక్సిమం బేసిక్స్ అన్ని కూడా తెలుసుకోండి. మనకి యూట్యూబ్ లో ఎక్కడ కొట్టినా సరే చక్కగా మంచి మాస్టర్స్ వస్తున్నారు, ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. ప్రతిదీ కూడా హై లెవెల్ సబ్జెక్ట్ అనేది అందివ్వబడుతుంది ప్రతి ఒక్క మాస్టర్ ద్వారా.
దానికి తగ్గట్టుగానే బేసిక్స్ అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దానికి ఈ పిఎంసి డిజిటల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, పత్రిజీ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది, నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అనే ఒకటి ఉంది. అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఇవి చూసుకుంటే ఈ శరీరానికి ఏం కావాలి? ఆహారము కావాలి, నిద్ర కావాలి. ఆ రెండింటి ద్వారా శక్తిని పొందుతాం. భౌతిక శరీరానికి కావలసినటువంటి శక్తిని పొందుతాం మనం. సో ఈ ఆహారము ఎంతవరకు తీసుకోవాలి, ఏ ఆహారాన్ని తీసుకోవాలి అంటే శుద్ధమైన చక్కటి సాత్వికమైనటువంటి శాకాహారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకని అంటే ఎప్పుడైతే మనం శాకాహారం తీసుకుంటామో మన చైతన్యానికి మనం డోర్స్ ఓపెన్ చేసినట్టు అన్నమాట. ఒక విధంగా చెప్పాలి అంటే మన చైతన్యాన్ని మనం విస్తరింప చేసుకోవాలి అంటే ఈ శరీరాన్ని చాలా చక్కగా పోషించుకోవాలి. మనం సరైన ఆహారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది శాకాహారము. పత్రిజీ గారి యొక్క లక్ష్యం కూడా అదే. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. కాబట్టి దీంట్లో ఈ శాకాహార జగత్తు కోసం మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నామండి. ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తున్నాము. సో అసలు నా కోరిక ఏంటి అంటే ఎప్పుడో ఏదో ఒక సండే పూట ఖాళీగా ఉన్నప్పుడునో లేదంటే ఏ అకేషన్స్ టైంలోనో కాకుండా ప్రతిరోజు మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడో ఒక చోట ఏ ప్రాంతంలో అయినా సరే రోజు జరగాలండి శాకాహార ర్యాలీ. ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అది నా కోరిక. దాన్ని నేను ఎలాగైనా సరే ఫాలో అప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో చేస్తాను. అలాగే సో ఈ ఆహారం తీసుకోవడం వల్ల అంటే ఆహారం వల్లనే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనల వల్లనే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. సో మనం ఆనందంగా అద్భుతంగా జీవించాలి అంటే ఆహారం అనేది చాలా అవసరం. సరి అయిన ఆహారం అనేది చాలా అవసరం. అలాగే నిద్ర మినిమం కనీసం శరీరానికి, భౌతిక శరీరానికి ఒక 3 to 4 hours అన్న రెస్ట్ ఇవ్వండి. కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే శరీర ధర్మం అనేది ఒకటి ఉంది కాబట్టి మనం దాని ప్రకారంగా ఆ శరీర ధర్మం ప్రకారంగా తనకి ఏం కావాలో అది ఇచ్చేసేయాలి. నిద్ర మానుకుని చేయాల్సిన అవసరం లేదు. మినిమం ఒక 3 to 4 hours అన్న చక్కటి విశ్రాంతిని మనం శరీరానికి ఇస్తే నెక్స్ట్ డే అది మనకి సహకరిస్తుంది. చాలా మంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి అలసిపోయి మా వల్ల కాదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటప్పుడు కంప్లీట్ గా ఒక 3 to 4 hours రెస్ట్ తీసేసుకోండి. నెక్స్ట్ లేచిన వెంటనే చక్కగా రిఫ్రెష్ గా ఉంటారు, బాగుంటుంది. అప్పుడు కూర్చొని చక్కటి ధ్యానం చేయండి. అంతేగాని అంతగా శరీరాన్ని శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే శరీరము ఏదైనా సరే ఫాస్ట్ గా చేంజ్ అనేది ఫాస్ట్ గా తీసుకోలేదు. కాబట్టి గ్రాడ్యువల్ గా ప్రతి ఒక్క దాన్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. ఒక 6 to 7 hours మనం పడుకుంటున్నాం అనుకోండి, ఒక్కొక్క 1 hour తగ్గించుకుంటూ వద్దాం, ఒక్కొక్క 1 hour ధ్యానంలో పెంచుకుంటూ వద్దాం. ఏదైనా సరే కొంచెం గ్రాడ్యువల్ గా చేసుకుంటూ రావాలి. సడన్ గా ఏది కూడా శరీరము యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతారు అనమాట, మనం కూర్చోలేకపోతున్నామండి, చేయలేకపోతున్నామండి, నిద్ర వచ్చేస్తుందండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి శరీరానికి ఎంత కావాలో అంత రెస్ట్ అనేది మనం ఇవ్వాలి. అలాగే మనస్సు, రెండవది మనస్సు. మనస్సు అంటే ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ చాలా చిన్నది, ఎంతో సూక్ష్మమైనది. ఒకసారి గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక చక్రవర్తి వస్తారు. వచ్చి స్వామీజీ నా మనసేం బాగాలేదు అని చెప్పేసి అడుగుతారు. అడిగితే ఆయన ఒకసారి చూస్తారు. చూసి ఓహో నీ మనసు బాగలేదా, సరేవయ్యా రేపు రా అని చెప్పేసి అంటారు. వచ్చేటప్పుడు నీ మనసును కూడా తీసుకురా అని చెప్పేసి అంటారు. చక్రవర్తి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచిస్తారు అనమాట, స్వామీజీ
రేపు రమ్మన్నారు, రైట్, బాగుంది, కానీ నాతో పాటు మనసుని తీసుకురమ్మన్నారు, అదేమైనా వస్తువా ఏంటి, తీసుకెళ్ళి ఇదిగోండి సార్ తీసుకొచ్చానని చూపించడానికి, అది ఎలా చూపించాలి అని చెప్పేసి అనుకుంటారంట. సరే, నెక్స్ట్ డే వెళ్తారు. వెళ్ళగానే రమ్మని చెప్పేసి పిలుస్తారు, ఏది నీ మనసు ఏది తీసుకొచ్చావా, బాగలేదన్నావు కదా అని చెప్పేసి అంటారు. సార్ అదేమైనా వస్తువా ఏంటి చూపించడానికి అని చెప్పేసి చక్రవర్తి అడుగుతారు. అడిగినప్పుడు గౌతమ్ బుద్ధుడు చెప్తారు అనమాట, మనస్సు అనేది కేవలం జస్ట్ ఒక ఆలోచన అంతే. ఆ మనసు ఎలా ఉంటుంది అంటే, మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ మనసు పనిచేస్తుంది. సో అనేది ఒక పార్ట్ కాదు. వాళ్ళతో మనం చూస్తున్నాం అనుకోండి ఏదన్నా, వెంటనే మనకు ఒక ఆలోచన వచ్చింది, ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది, ఒక బిల్డింగ్ చూసాం చాలా వండర్ఫుల్ గా ఉంది, మనం కూడా ఒకటి కట్టుకుంటే బాగుంటుంది. లేదా ఒక కార్ చూసాము, ఒక వెహికల్ చూసాము, అంటే చాలా సూపర్ గా ఉంది, నేను కూడా అది కొనుక్కోవాలి. లేదా ఒక మంచి ఆడవాళ్ళు అయితే ఒక చక్కటి సుగంధ పరిమళాన్ని మనం ఆస్వాదిస్తున్నాం అనుకోండి, చాలా రిలీఫ్ గా ఉంటుంది. లేదా ఒక దుర్గంధాన్ని మనం అంటే ఆస్వాదించడం కాదు, దాన్ని పీలుస్తున్నా అప్పచ్చి ఏంటి అని చెప్పేసి మనం ముక్కు మూసుకుంటాం. అప్పుడు ఒక ఆలోచన. అవునా? అలాగే టేస్ట్, నాలుక ద్వారా ఒక రుచిని మనం చూస్తున్నాము అంటే ఎంత బాగుంది, ఎంత రుచికరంగా ఉంది, మన కట్టల్లో ఆహారం ఎంత బాగుంటుంది, ఫుడ్. సార్ అంటారు, మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ధ్యానం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా భోజనం చేయండి అని పత్రిజీ చెప్తారు. అవునా? ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా అని మనం ఇంట్లో ఒక ఫుడ్ కోసం మంచి స్పైసీనెస్ కోసం అని చెప్పేసి అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటాం, అక్కడ అవి కూడా ఏమీ ఉండవు, కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ రుచి. అది మనకి మళ్ళీ ట్రై చేసినా మనకి రాదు, అది అక్కడే దొరుకుతుంది ఆ ఫుడ్. అవునా? అలాగే రుచి ద్వారా ఒక ఆలోచన. అలాగే స్పర్శ ద్వారా, ఒక చల్లగా ఉందనో, వేడిగా ఉందనో, హాయిగా ఉందనో, నీ పక్కన కూర్చుంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అంటే గురు స్పర్శ ద్వారా, ఒక తల్లి బిడ్డకి ఉండేటటువంటి స్పర్శ ద్వారా, ఇలా ఒక ఆలోచన, ఫీలింగ్, మంచి ఫీలింగ్ అన్నమాట. సో ఇలా జ్ఞానేంద్రియాల్లో మనసు అనేది పని చేస్తూనే ఉంటుంది. చాలా మంది అంటారు, నా మనసు బాలేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఆందోళనగా ఉంది, కలవరంగా ఉంది, గాబరాగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనికి మనం ఒక చిన్న ఫార్ములా చెప్పుకుందాం. ఈజీపీసీ ఫార్ములా అంటారు. అంటే టీ మీన్స్ టేమింగ్, జీ మీన్స్ గార్డింగ్, పీ మీన్స్ ప్రొటెక్టింగ్ అండ్ సి మీన్స్ కంట్రోలింగ్. అంటే టేమింగ్ అంటే మచ్చిక చేసుకోవడం. మనం దేనైతే ఒక పెట్ని ఇంటికి తీసుకొస్తే దాన్ని ఎలా మచ్చిక చేసుకుంటాం, అలాగా మన మనసుని మనం మచ్చిక చేసుకోవాలి, మన దారిలోకి మనం తెచ్చుకోవాలి. ఏది వేస్తే, ఇప్పుడు ఏదైనా ఒక పెట్ని తీసుకొస్తే దానికి ఏది వేసి మనం మచ్చిక చేసుకుంటాం, దానికి కావాల్సినటువంటి ఒక ఇష్టమైన ఫుడ్ లేకపోతే వేరే వేరే ఏదో వేసి మనం మచ్చిక ఎలాగ చేసుకుంటామో, మన మనసుని కూడా మనం అలాగా మచ్చిక చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే జీ మీన్స్ గార్డింగ్, కాపలా కాయడం. ఏ విధంగా కాపలా కాయాలి? సపోజ్ ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, అన్ని విలువైన సంపద అంతా అందులో ఉందనుకోండి, దానికి కంపల్సరీగా కాపలా పెడతారా పెట్టరా? డెఫినెట్ గా పెడతారు కదా. ఒక వాచ్మెన్ అనేది ఉంటారు కదా, లైక్ ఏ వాచ్మెన్ మనం కూడా కాపలా కాస్తూ ఉండాలి, ఎటువంటి నెగిటివ్ థాట్స్ కూడా రాకుండా చూసుకోవాలి. పాజిటివ్ థాట్స్ తోనే ఉండాలి. ఒక కంచెలాగా కట్టేసేసి చక్కగా కాపలా కాస్తూ ఉండాలన్నమాట. వేరే ఎవరు కూడా దీంట్లోకి రాకూడదు, వితౌట్ పర్మిషన్. అలాగే మన అనుమతి లేనిదే ఎటువంటి నెగిటివ్ థాట్స్ మన లోపలికి రాకూడదు. మనము కాపలా కాస్తూ ఉండాలి. అలాగే ప్రొటెక్టింగ్, రక్షణ కల్పిస్తూ ఉండాలి. ఏ విధంగా అంటే మంచి మాటల ద్వారానో,
పాటల ద్వారానో గురువుల యొక్క జ్ఞానం ద్వారానో ఎప్పటికప్పుడు కూడా మనం మన మనసుకి రక్షణ కల్పిస్తూ ఉండాలి. అలాగే కంట్రోలింగ్ అదుపులో ఉంచుకోవాలి. ఎలా పడితే అలా మనసుని పరిగెత్తనివ్వకూడదు. మన మనసుని అదుపులో ఉంచుకోవాలి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇది టీజీపీసీ ఫార్ములా అంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా దీన్ని చక్కగా ఆచరించవచ్చు అన్నమాట. దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ బుద్ధి. సద్బుద్ధితో ఉండాలి. మనం ఎప్పుడు కూడా సన్మార్గంలో ఉండాలి. అలా ఉండాలి అని ఎప్పుడు కూడా మనం కోరుకుంటూ ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తే అలాంటి బుద్ధులే మనకు వస్తాయి అంటారు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒక 6 నెలలు గనక వాళ్ళతో సహవాసం చేస్తే గనక వాళ్ళు వీళ్ళు అవుతూ ఉంటారని. అందుకని ఎప్పుడు కూడా మనము మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. పెద్దవాళ్ళు ఇదివరకు అనేవాళ్ళు, నీ ఫ్రెండ్స్ పేరు నలుగురు పేర్లు చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్పేస్తానని చెప్పేసి అంటారు. అవునా? సో మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళు, మంచి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటే గనక మన బుద్ధి కూడా మంచిగా ఉంటుంది. రీసెర్చ్ చెప్పేది అదే, బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మంచి చెడు, ఏది మంచి ఏది చెడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కొంచెం తెలిసి ఉండాలి. విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి. సో మనకేంటి అంటే మనం రాంగ్ వేలోకి వెళ్ళకుండా రైట్ వేలో ఉండాలి, సన్మార్గంలో ఉండాలి అంటే సజ్జన సాంగత్యం అనేది ది బెస్ట్. చక్కటి సజ్జన సాంగత్యం చేయొచ్చు, స్వాధ్యాయం చేయొచ్చు. ఎంత అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి మనకి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. బయటికి వెళ్ళి ఎక్కడో తిరిగే కంటే కూర్చొని మంచిగా ఒక బుక్ చదువుకోవచ్చు. అనవసరంగా తిరిగే కంటే, అవసరం అయితే వెళ్ళాలి తప్పదు, అనవసరంగా తిరిగే కంటే హ్యాపీగా కూర్చొని ఒక మంచి బుక్ చదువుకోవచ్చు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందొచ్చు. ఎందుకంటే స్వాధ్యాయం ద్వారా ఒక బుక్ ఒకరు రాస్తున్నారు అంటే, ఒక మాస్టర్ రాస్తున్నారు అంటే అది వాళ్ళ యొక్క జీవిత సారం అందులో ఉంటుంది. ఎవరిదైనా ఒక చరిత్ర మనం చదువుతున్నామంటే ఒక జీవిత సారం ఉంటుంది. ఆ బుక్ రాయాలి అంటే వాళ్ళకి ఎంత టైం పడుతుంది? మనమైతే గనక అవర్స్ లో, చిన్నదైతే గనక చిన్న బుక్ అయితే కొన్ని అవర్స్ లో చదివేస్తాము, పెద్దదైతే గనక కొన్ని డేస్ లో మనం చదివేస్తాం. అవునా కదా? ప్రతిసారి చెప్తారనమాట, ప్రతి ఒక్కరిని బుక్స్ చదవమంటారు. ఎందుకు బుక్స్ చదవాలి అంటే కనుక, ఒక మాస్టర్ ఒక బుక్ రాశారు అంటే ఆ బుక్ మనం చదువుతున్నామంటే ఆ రాసినటువంటి ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడితో మనం కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళ కాన్షియస్ తో మనం కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి పత్రిజీ చెప్తూ ఉంటారు. చాలా మందిని చూడండి, ఒక బుక్ చదువుతున్నాం అంటే నాకు ఇలా అనిపించింది, వాళ్ళ స్వయంగా వచ్చి చెప్తున్నట్టుంది, నా పక్కన కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. స్వాధ్యాయం మనం తప్పనిసరిగా చేయాలి, సజ్జన సాంగత్యం తప్పనిసరిగా చేయాలి. మన బుద్ధి సన్మార్గంలో ఉండాలి, మనం సన్మార్గంలో ఉండాలి, సద్బుద్ధితో ఉండాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా సజ్జన సాంగత్యం ది బెస్ట్. వంకర ఆలోచనలు, వక్ర బుద్ధి ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే ఆత్మ, ఈ ఆత్మ పరిణామ క్రమంలో ఎన్నో ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ రావాలి. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, ఇవన్నీ దాటుకుంటూ రావాలి. ఎందుకంటే ఒక మహా చైతన్యం ఏదైతే ఉందో, ఒక మూల చైతన్యం ఏదైతే ఉందో దాని నుంచి విడిపడినటువంటి ఒక శకలం ఆత్మ అంటే. సో అది ఎంతో నేర్చుకోవాలి. దానికి కంపల్సరీగా ధ్యానం అనేది అవసరం. మన శరీరానికి శక్తి కావాలి అంటే ఎలాగైతే ఆహారము నిద్ర అవసరమో, బుద్ధి బాగుండాలంటే స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఎంత అవసరమో,
అలాగే ఆత్మకి ధ్యానం కూడా అంతే అవసరం. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిందే. అలాగే పరమాత్మ, మీరు ఎవరన్నా ఏ పేరున మీరు పూజించేటటువంటి ఎవరినైనా తీసుకోండి, ఆ పరమాత్మ ప్లేస్ లో మీకు నచ్చినటువంటి ఏ మాస్టర్ అన్నా మీరు పెట్టుకోండి. ఒక క్రియేటర్, ఒక సృష్టికర్త. ఓకేనా? సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్డ్ శివ తీసుకున్నాం అనుకోండి. లార్డ్ శివ ఎక్కడ ఉంటారండి? కైలాసంలో ఉంటారు. ఓకే, సో అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ముల్లోకాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే అందరూ ఎక్కడికి వెళ్తారండి? లార్డ్ శివ దగ్గరికి వెళ్తారు. సో అలాగే వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లార్డ్ శివాని కలుద్దాం అని చెప్పేసి ఈ దేవదేవతలందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన ఎలా ఉంటారండి? ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు. సో వీళ్ళు అనుకుంటారు, అందరి సమస్యలు తీర్చే ఆయన ఇంకా ఈయన ధ్యానం చేస్తున్నారేంటి అని చెప్పేసి అంటారు. అదే క్వశ్చన్ ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు ఏమని, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, ఇంకా అద్భుతమైన జ్ఞానం ఉంది. సో దానికోసమే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పి అంటారు. సో ఒక పరమాత్మే ఆ లెవెల్లో ఉంటే మనం ఇంకెంత ధ్యానం చేయాలి? ఒక పరమాత్మ స్టేజ్ కి మనం వెళ్ళాలి అంటే మనం ఎంత బాగా ధ్యానం చేయాలి? అవునా? సో అందుకని ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. అంటే పైలోకాల్లో కూడా అంత ధ్యానమే ఉంటుంది. పరమాత్మ లార్డ్ శివ ధ్యానం చేస్తున్నారంటే పైలోకాల ధ్యానం ఉన్నదా లేదా? ఉంది. పైలోకాల్లో ఉండేది కూడా ధ్యానమే. మనకు డౌట్ రావచ్చు, మేడం మీరు అన్నారు పైలోకాల్లో కూడా ఉండేది అంత ధ్యానమే అన్నారు కదా, మరి అనవసరంగా ఎందుకండి భూలోకంలోకి రావడం? హ్యాపీగా చక్కగా పైలోకాల్లోనే ఉండొచ్చు కదా, హ్యాపీగా లార్డ్ శివ ఉన్నారు, ఎంతో మంది దేవదేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, అక్కడే ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కదా, ఇక్కడ దాకా రావడం దేనికి అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. కొత్త వాళ్ళకైతే మరీను. ఓకే, సో ఎలా ఉన్నా సరే మనం చూసుకుంటే కనుక భూగ్రహం మీదకి, ఈ ఎర్త్ ప్లానెట్ మీదకి రావడానికి క్యూ కట్టున్నారు పైన. క్యూలైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది, వచ్చేస్తున్నారు అందరు ఇక్కడికి. ఫస్ట్ మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి? మహా అయితే ఈ ఎర్త్ ప్లానెట్ మీద ఇప్పుడున్నటువంటి టైం పీరియడ్ లో మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? మాక్సిమం ఒక 70 years అనుకుంటుంది. ఓకే, ఒక 70 years. ఇక్కడ మనం బాడీ వెకేట్ చేసిన తర్వాత పైలోకాలకి వెళ్తాం. అక్కడ మళ్ళీ మనం డిజైన్ చేసుకుంటాం, మనం ఎలా ఉండాలి ఏంటి, మళ్ళీ ఎక్కడ మనం జన్మ తీసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఇదంతా మనం డిజైన్ చేసుకుంటాం కదా. ఏదో ఒక ప్లానెట్ కి మళ్ళీ వస్తాం కదా. సో ఇక్కడ ఒక గ్రహం మీద మనం జీవించే టైం కంటే కూడా సూక్ష్మ లోకాల్లో మనం జీవించేటటువంటి టైం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 70 years ఉంటాం, కానీ సూక్ష్మ లోకాల్లో ఇంకా ఎక్కువ సమయం ఉంటాం. అక్కడ కూడా అద్భుతమైన జ్ఞానం ఉంది. ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, బోధకులు ఎవరైతే ఉన్నారో, ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అద్భుతమైన జ్ఞానాన్ని అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంతకంటే మహానుభావులు, మహామేధావులు పైలోకాల్లో ఉన్నారు. అక్కడ కూడా అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. కానీ ఎందుకు క్యూ కట్టుకొని మరి భూమి మీదకి వస్తున్నారు అని అంటే, పైలోకాల్లో ధ్యానం ఉంది, జ్ఞానము ఉంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, అప్పుడు మీకు ఏమవుతుంది? తెలుస్తుంది, ఒక విషయం తెలుస్తుంది. ఆహా, పలానా ఆయిషా మేడం గారు ఇవాళ జూమ్ లోకి వచ్చారు, మాకు ఈ విషయాన్ని తెలిపారు, దాన్ని మేము తెలుసుకున్నామని మీకు ఆ విషయం తెలుస్తుంది. దాన్ని మీరు నేర్చుకుంటారు. ఓకేనా? కానీ అక్కడ ఆచరణ ఉండదు. ఏముండదు? ఆచరణ ఉండదు పైలోకాల్లో. ఆచరించాలి అంటే మనకి ఒక శరీరం కావాలి. ఓకేనా? సో ఆ ఆచరణ ద్వారా వచ్చేదే అనుభూతి.
అనుభూతి కోసం ఈ భూమి మీదకి వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. తెలుసుకుంటారు, జ్ఞానాన్ని నేర్చుకుంటారు, అంత జరుగుతుంది పైలోకాల్లో. కానీ ఏముండదు అక్కడ? అనుభూతి ఉండదు. భూలోకంలో దానికి కావలసినటువంటి అనుభూతి ఉంటుంది. అన్నిటికీ ఉంటాయి అనుభూతి. వృక్షాలకి ఉంటాయి, జంతువులకి ఉంటాయి, మనుషులకి ఉంటాయి. అనుభూతి అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ వృక్షాల కన్నా, జంతువుల కన్నా ఈ మానవుల్లో ఉండేటటువంటి ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఒక లోతైన భావ సంపద అనేది ఒకటి ఉంటుంది. అది దాంట్లో నుంచి వచ్చేదే అనుభూతి. దానికోసమే మనం క్యూ కట్టి భూలోకంలోకి వస్తున్నాం. ఇంకా మీకు చాలా బాగా అర్థం అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా మూవీస్ చూస్తున్నట్టయితే గనక ఆ మూవీస్ లో మనకి చూపిస్తూ ఉంటారు. పైలోకాల్లో ఒక ఇంద్రుడు కుమార్తె, లేకపోతే ఇంకొకరి కుమార్తె, దేవదేవతల కుమార్తెలు ఉంటారు కదా, వాళ్ళంతా ఒకసారి భూలోకాన్ని చూసొస్తాను డాడీ అని చెప్పేసి కిందకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళ ప్రేమలో పడతారు. ఆ ప్రేమని వాళ్ళు అనుభూతి పొందుతారు. ఇంక వాళ్ళు పైకి వెళ్ళడానికి ఇష్టపడరు. చూసారా లేదా మూవీస్? ఏదో ఒక మూవీలో చూపించి ఉంటారు కదా. సో ఇలా అన్నమాట. అంటే ఆ అనుభూతి అది అక్కడ దొరకదు. పైలోక సూక్ష్మ లోకాల్లో అనుభూతి అనేది మనకి దొరకదు. భూలోకంలోనే మనము ఆ అనుభూతిని మనం పొందుతాము. ఓకేనా? అందుకోసమే క్యూ కడుతూ ఉంటారు. జీవితాన్ని ఉత్సాహంగా జీవించడానికి వచ్చాం మనమంతా కూడా, నిరాశ నిస్పృహలతో కాదు. ఎప్పుడైతే ఆ ఎరుకను మనం కలిగి ఉంటామో జీవితం ఉత్సాహంగా జీవించవచ్చు. ఆ ఎరుక తెచ్చుకోవడం కోసమే ఈ తిప్పలన్నీ. ధ్యానం చేసేది అందుకే. మనమంతా కూడా దివ్యాత్మ స్వరూపులమే, అందరం కూడా దివ్య చైతన్య మూర్తులమే, ప్రతి ఒక్కరము కూడా. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాయలో పడిపోయాం కాబట్టి మనకున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము మర్చిపోయాం, మాయలో ఉండిపోయాం. సో దాన్ని మళ్ళీ తిరిగి మనం ఎరుకలోకి తెచ్చుకోవాలి అంటే ధ్యానము అనేది తప్పనిసరి. పైన ఉండేటటువంటి సూక్ష్మ లోకాలకి ఈ భూలోకానికి ఒక బ్రిడ్జ్ అన్నమాట, ఒక వారధి లాంటిది ధ్యానం. ఆ ఊరికి ఈ ఊరికి రాకపోకలు కావాలి అంటే ఒక రహదారి కావాలి కదా, కదా ఒక రహదారి కావాలి. సో పైన ఉన్నటువంటి సూక్ష్మ లోకాలకి ఇక్కడున్నటువంటి ఈ లోకానికి వారధి ఏంటండి? ధ్యానం. ఉన్నత లోకవాసులకి ఇక్కడ ఉన్నటువంటి మనకి మధ్య బ్రిడ్జ్ మెడిటేషన్ అనేది. హ్యాపీగా డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఏది కావాలంటే ఆ మెసేజ్ మనం తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి మాక్సిమం మన జీవితాన్ని మనం ఎంత ఆనందంగా జీవించాలి అనుకుంటామో దానికోసం ధ్యానం కూడా అంతే చక్కగా చేయాలి. కావాల్సిందే ఆనందం. అందుకోసమే మనం వచ్చింది, వేరే వేరే దేనికోసమో కాదు. ప్రతి ఒక్కళ్ళు నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉంటాయి, వై మీ అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. ఎరుకలోకి తెచ్చుకోవాలి. గత జన్మలో పొందినటువంటి ఆ శక్తులు కానివ్వండి, ఆ జ్ఞానం కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ జన్మలోకి మనము పొందవచ్చు మళ్ళీ తిరిగి ధ్యానం ద్వారా. ఆ ఎరుకను మనం ఎరుకలోకి తెచ్చుకుంటే అవన్నీ కూడా రిపీటెడ్ గా మళ్ళీ మనం ఈ జన్మలో మనం పొందవచ్చు. ఇంకా ఎంతో సృజనాత్మక శక్తి అనేది మనం మళ్ళీ ఈ జన్మలోకి మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ఆయన ఎప్పుడైనా ఎవరినైనా సరే ఎంకరేజ్ చేస్తారే కానీ డిస్కరేజ్ చేయరు. అవునా? ఏ విషయం అయినా సరే స్వామీజీ నేను ఇది చేస్తున్నాను అంటే ఓకే వెరీ గుడ్ చేయండి అంటారు. లేదు సార్ నేను ఇది చేశాను ఇంత అద్భుతంగా జరిగింది అంటే వావ్ సూపర్ అని చెప్పేసి అంటారు. అంటే ఎప్పుడు కూడా అప్రిసియేషన్ చేస్తూ ఉంటారు. మనం కూడా అప్రిసియేషన్ చేయడం నేర్చుకోవాలి. పక్క వాళ్ళని మనం అభినందించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా మనం అభినందిస్తూ ఉంటామో మన లోపల అసూయ అనేది ఉండదు. మనిషికి రోగాలు ఎందుకు వస్తున్నాయా అంటే లోపల ఉండేటటువంటి ఆ అసూయ ఏదైతే ఉందో, అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎప్పుడైతే వాటన్నిటిని మనం కంట్రోల్లో ఉంచుకుంటామో ఆటోమేటిక్ గా మనం చాలా హెల్దీగా ఉంటాం అన్నమాట.
సో అసూయ అనేది చాలా డేంజరస్. ఎవరైనా ఎప్పుడైనా మన కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. సపోజ్ పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక మంచి బిల్డింగ్ కట్టారు, లేదా ఒక కారు కొన్నారు, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేశారు. మనం నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రిసియేషన్ చేసాం అనుకోండి, అభినందించాం అనుకోండి, చాలా వండర్ఫుల్ గా కట్టించావు, లేదా ఒక మంచి కార్ కొన్నావు అని చెప్పేసి ఒక అప్రిషియేట్ చేసాం అనుకోండి, వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి ఆ ఓపెనింగ్ సెరమనీకో లేకపోతే దేనికో దానికో ఒక ఆహ్వానం అనేది ఉంటుంది. లేదంటే లేదు, వాళ్ళు బాగానే ఉంటారు, మనం మాత్రం లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటాం. వీళ్ళు ఎదిగిపోతున్నారు ఏడుపు తప్పితే ఏది ఉండదు. అవునా? ఎప్పుడు కూడా అసూయ పడకూడదు, చక్కగా అప్రిసియేషన్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే పత్రిజీతో కలిసి మేము చక్కగా ఒక 20 years పైన ఉన్నాం కాబట్టి గురువు గారు ఎలా ఉంటారు, ఆయన క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉండమని చెప్తారు, ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి అనేది మేము చక్కగా దగ్గరుండి చూసాం అన్నమాట. చాలా దగ్గర నుండి చూసాం కాబట్టి ఆ క్వాలిటీస్ ని మేము కూడా పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. సో అప్రిసియేషన్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. అసూయ పడకుండా ఎప్పుడైతే అభినందిస్తూ ఉంటామో మన లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉంటాం. అలాగే యాక్సెప్ట్ చేయాలి దేన్నైనా సరే. పత్రిజీ అంటారు కదా, మానం మధురం అవమానం మధురం. ఏ స్థితిలో అయినా ఎలా ఉన్నా సరే దేన్నైనా సరే మనం అంగీకరించాలి. లేదు నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అంటే కుదరదు. ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. అలాగే నో కంప్లైంట్స్. కంప్లైంట్లు చెప్పకూడదు. స్టడీలు చెప్పుకుంటూ ఉంటే ఏమొస్తుందండి? ఏమి రాదు. అసలు ఒకళ్ళ మీద మనం కంప్లైంట్ చేస్తున్నాం అంటే ముందు మనం పర్ఫెక్టా? కాదు కదా. అసలు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. కాబట్టి కంప్లైంట్స్ చేయకూడదు. అలాగే నో జడ్జిమెంట్స్. తీర్పులు చెప్పకూడదు. తీర్పులు చెప్పేంత స్థాయిలో మనం లేవు. ఎవరికి ఉండే లోపాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి తగుదునమ్మా అని చెప్పి ఎవరికి తీర్పులు చెప్పకండి. ఓకే. అలాగే వాక్శుద్ధి. ఈ వాక్శుద్ధి అనేది అంటే పత్రిజీ గారు 2004లో సింగినగర్ వచ్చినప్పుడు ఆయన అందరినీ అడుగుతున్నారు, మీకు లైఫ్ లో ఏం కావాలి అని చెప్పేసి అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. ఏమని అంటే, సార్ నేను లైఫ్ లో ఈ గోల్ రీచ్ అవ్వాలి, లేకపోతే నాకు ఇది కావాలి, నేను దీని సక్సెస్ అవ్వాలి, ఇలాగా చెప్తున్నారు. నేను అన్నాను, సార్ నాకైతే ఆత్మజ్ఞానం కావాలి సార్ అని చెప్పాను. సార్ నా వైపు చూసి ఈ అమ్మాయి ఒకటే పాస్, మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ పొండి అన్నారు. సార్ కళ్ళల్లో కాసేపు చూశారు, ఆయన ఒక మాట అన్నారు, మేడం వాక్శుద్ధి ఉండాలి. అప్పటి నుంచి చాలా అవేర్ గా మాటలు మాట్లాడడం అనేది నేను నేర్చుకున్నాను. పత్రిజీ అంటారు, ఎదుటి వాళ్ళకి ఉపయోగం అయితేనే మాట్లాడండి, లేదా మనం మాట్లాడడం ద్వారా మనకి ఏదైనా ఉపయోగం ఉంటే మాట్లాడండి, లేదా నోరు మూసుకొని కూర్చోండి అంట. మనం మాట్లాడుతుంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరంతా చక్కగా నా మాట విని కొంతమంది చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని హ్యాపీగా కూర్చొని నేను చెప్పేదంతా వింటున్నారు కదా, అవునా కదా? లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు ప్యాకప్. కాబట్టి వాక్శుద్ధి అనేది ఉంటే గనక మనం చెప్పేది 10 మంది వింటారు. అది లేదు అంటే గనక మన మాట ఎవరు వినరు. ఇదివరటి కాలంలో ఎంతో మంది మునులు తపస్సు చేస్తూ కూర్చునేవాళ్ళు. వాళ్ళకి ఏ తపస్సుకి భంగం కలిగినా, లేకపోతే వాళ్ళకి కోపం తెప్పించి ఏ పనులు చేసినా వాళ్ళ కమండంలో ఉన్న నీళ్లు ఇలా తీసి ఇలా వేసి శపించేసేవాడు, నువ్వు అదైపో ఇదైపో అని చెప్పేసి శపించేవాడు. వాళ్ళకి ఎందుకు వచ్చింది అంత పవర్ ఉంటే? మౌనంగా ఉండి తపస్సు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత పవర్, ఆ మాటకి అంత పవర్ ఉండేది వాళ్ళకి. కాబట్టి వాక్శుద్ధి కావాలి అంటే అప్పుడప్పుడు మౌనంగా కూడా ఉండాలి. మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసేసి మౌనంగా ఉండడం నేర్చుకోవాలి.
మన వాక్శుద్ధిని మనమే పెంచుకుంటూ ఉండాలి. మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే కొత్తగా ఆధ్యాత్మికతలోకి వస్తున్నారో, అడుగు పెడుతున్నారో, ధ్యానంలోకి అడుగు పెడుతున్నారో, వీళ్ళంతా కూడా బేసిక్స్ తెలుసుకోండి. అలాగే కొన్ని పాయింట్స్ తెలుసుకోండి. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమి మీదే నేను ఎందుకున్నాను, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, అసలు నా జీవిత ధ్యేయం ఏంటి, ఇలాగ కొన్ని మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. అది మీరు ఓవర్ నైట్ లో మిరాకిల్స్ జరిగిపోవు, ఇది మాత్రం పక్కా. ఓకే, సో నిదానంగా మీరు నేర్చుకునే దాన్ని బట్టి, మీ జ్ఞాన స్థాయిని బట్టి మీకు అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. జీవిత ధ్యేయం అనేది ఎప్పుడు ఒకటే ఉండదు. మన జ్ఞాన స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒకటే ఉండదు. లేదు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంది, దాన్ని రీచ్ అయిపోయాను, ఇంకా నాది అయిపోయింది అంటే కుదరదు. మళ్ళీ మీరు నేర్చుకునే జ్ఞాన స్థాయిని బట్టి ఇంకొక గోల్ ఉంటుంది, ఇంకొక ధ్యేయం అనేది మీకు ఏర్పడుతుంది. దానికోసం మళ్ళీ మీరు వర్క్ చేయాల్సిందే. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నాము, స్టార్టింగ్ ధ్యానంలో ఉన్నప్పుడు మనం చూసి అనుకుంటాం, అబ్బా నేను కూడా క్లాసులు చెప్పాలి, నేను కూడా అందరిలాగా ఏంటి జ్ఞానం నేర్చుకోవాలి, బాగా ఎన్నో అనుభవాలు పొందాలి అని చెప్పేసి అనుకుంటాం. అక్కడితో ఆగిందా? తర్వాత మళ్ళీ పత్రిజీ గారు ఏదైతే లక్ష్యం ఏర్పరచుకున్నారో, ఆయన దేనికోసం అయితే శ్రమిస్తున్నారో దాంట్లో నేను భాగస్థం కావాలి, దాంట్లో నేను భాగం పంచుకోవాలి అనుకున్నారు అనుకోండి, మళ్ళీ అదొకటి పెట్టుకుంటాం. అలాగే ఎప్పటికప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మికతలో రెండు స్థాయిలు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి సాధకులు, రెండు యోగులు. అంతే. జూనియరా, సీనియరా ఇలాంటి ఏమీ వద్దు, అందరూ కూడా పిరమిడ్ మాస్టర్సే. రెండు, ఒకటి సాధకులు, రెండు యోగులు. మనమంతా కూడా సాధన చేసిన వాళ్ళమే, మనమంతా కూడా సాధకులమే. సో ఎంతో కొంత జ్ఞానాన్ని పొందాం కాబట్టి, గురుగారి యొక్క కృపతో మనం ఎంతో జ్ఞానాన్ని పొందాం కాబట్టి కొంచెం ఇప్పుడు మనం యోగులుగా తయారవుతున్నాం ఆచరించడం వల్ల. ఏదో విషయాన్ని మనం వినడం ద్వారానో, తెలుసుకోవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారానో కాదు, ఆచరించడం ద్వారా మాత్రమే మనం యోగత్వాన్ని పొందగలుగుతాము. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ యోగులు కావాలి. పత్రిజీగా చెప్తారు కదా, నీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు పక్క వాళ్ళకి చెప్పు, భయపడద్దు, సిగ్గుపడద్దు. ఏ మూమెంట్ లో అన్నా ఉందండి, ఏ సొసైటీలో ఉందా ఇలాంటి ఇది? ఓన్లీ మన పిఎస్ఎస్ మూమెంట్ లోనే ఉంది. అది ఒకటి, ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఫ్రీ విల్ ఉంటుంది. అది ఇక్కడ ఏ సొసైటీలోనూ ఉండదు. ఏదైనా వేరే సొసైటీలో ఏదైనా నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి ప్రామిస్ చేయించుకుంటారు, ఇది మేమే చెప్తాము, మీరు బయట ఎక్కడా చెప్పకూడదు, ఒకవేళ ఎవరన్నా అడిగితే కనుక మా దగ్గరికి పంపించండి, మేమే నేర్పిస్తాము, అలానే ప్రామిస్ చేయండి అని చెప్పి ప్రామిస్ చేయించుకుంటారు వాళ్ళు. కానీ మన గురువు గారు ఏం చెప్తారండి? ఏం చెప్తారు? నీకు ధ్యానం ఎలా చేయాలో తెలుసా, పక్క వాడికి నేర్పించే. నీకు ఇంకొంచెం సబ్జెక్ట్ తెలుసా, పక్క వాడికి నేర్పించే. నువ్వు ఎలా అయితే తయారవుతున్నావో, ఒక ధ్యానిగా, జ్ఞానిగా, యోగిగా ఎలా అయితే మారుతున్నావో పక్క వాడిని కనీసం ఒక్కనన్నా తయారు చేయి. ఇది మనకి పత్రిజీ గారు అందించినటువంటి ఒక గొప్ప జ్ఞానం. ఇప్పుడు చూస్తున్నారు కదా మరి మూమెంట్, మన మూమెంట్ ఎంత అద్భుతంగా ముందుకెళ్తుంది. మన పిఎస్ఎస్ మూమెంట్ ఎంతమంది ధ్యానులుగా తయారయ్యారు చెప్పండి, అద్భుతం అన్నమాట. కాబట్టి ఈ ఫ్రీ విల్ ఎక్కడా దొరకదు. సో ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి పిఎస్ఎస్ మూమెంట్ లో. అలాగే ఈ మూమెంట్ యొక్క లక్ష్యం ఏంటో దాన్ని కూడా గమనించాలి, దానికోసం శ్రమించాలి. ఓకేనా? ఈ విశ్వానికి మనం ఏది ఇవ్వాలో దాన్ని మనం అందించాలి. లేదండి నా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటాను, నేను బయట తిరగలేను, నేనేమి చేయలేను, శాఖాహార ర్యాలీలు చేయలేను, క్లాసులు చెప్పలేను, నా వల్ల అవ్వదండి, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి అంటే గనక, మీరు ఇంట్లో కూర్చొని చేయాల్సిన పని ఏంటి అంటే హ్యాపీగా ధ్యానం చేస్తూ
ఒక పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రిలీజ్ చేయండి. ఈ విశ్వంలోకి రిలీజ్ చేయండి అవన్నీ కూడా. ఓకేనా? ఎలా అయితే ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదు ధ్యానం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి అనేది ఒక థాట్స్ అనేది మీరు బయటికి రిలీజ్ చేయొచ్చు. మన హృదయంలో ఉండేటటువంటి ఆ ప్రేమ తరంగాల్ని బయటికి రిలీజ్ చేసేసేయండి. శాంతి తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి రిలీజ్ చేయండి. కాంతి తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయటికి రిలీజ్ చేయండి. విశ్వంలోకి రిలీజ్ చేయండి. అవన్నీ బయట తిరగలేను, నేను వేరే వర్క్ చేయలేను అన్న వాళ్ళు కనీసం ఇదన్నా చేయాలి. ఎందుకంటే విశ్వం కోసం మనవంతుగా నేను సైతం అన్నట్టుగా ఏదో ఒకటి చేయాలి. గురువు గారు ధ్యానం నేర్పించారు, మనమంతా ఫ్రీగా నేర్చుకున్న వాళ్ళమే, అలాగే ఫ్రీగా నేర్పిస్తున్న వాళ్ళమే. అలా ఉంటూ కూడా మనం చక్కగా వర్క్ చేయొచ్చు. చేయలేని వాళ్ళు కనీసం ఇదన్నా చేయాలి. గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో మనం పాలు పంచుకోవాలి కదా. 2004లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు పిరమిడ్ లో కూర్చొని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా ఫాదర్ బాగా గుర్తొచ్చి నేను బాగా వేదన పడ్డాను అనమాట. బాగా దుఃఖపడ్డాను, నేను ఏడ్చేశాను బాగా. సరే ఇంక ఈ రోజు నాకు సిట్టింగ్ కుదరదులే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే నెక్స్ట్ డే పత్రిజీ గారు వస్తున్నారు విజయవాడ అని చెప్పి తెలిసింది. సరే అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళినప్పుడు పత్రిజీ గారు క్లాస్ అయ్యింది. అయిన తర్వాత అందరూ గ్రూప్ గా నుంచొని ఉన్నారు. బెంగాల్ నుంచి ఒక మేడం వచ్చారు, ఆవిడతో ఒక సాంగ్ పాడిస్తున్నారు అన్నమాట పత్రిజీ గారు. అందరినీ చూస్తూ ఉన్నారు. చూస్తూ నన్ను చూసి ఇట్రా అని చెప్పి పిలిచారు. సరే అని దగ్గరికి వెళ్ళా. ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా అన్నారు. సరే ఇలా షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఆయన అలా హ్యాండ్ పెట్టుకొని చక్కగా ఆయన పక్కన కూర్చోపెట్టుకున్నారు. నన్ను కూర్చోపెట్టుకుని చక్కగా నా షోల్డర్ మీద, నా లెఫ్ట్ షోల్డర్ మీద ఆయన తల పెట్టుకొని పడుకున్నారు. అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటి అంటే ఈయనే ఇంకా మా గురువు, సద్గురువు. ఈయన ధ్యేయం ఏదైతే ఉందో, ఈయన దేనికోసం శ్రమిస్తున్నారో దాంట్లో నేను పరిపూర్ణంగా నా బాధ్యతను వహిస్తాను అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఇప్పటికీ ఇంకా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాం కూడా. సో ప్రజెంట్ ఇప్పుడు కోటి విద్యార్థి ధ్యాన యజ్ఞం అనే ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం మేము. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం మేము కూడా. నెక్స్ట్ జూన్ లో మళ్ళీ అన్ని ఓపెన్ అవుతాయి, స్కూల్స్ కాలేజెస్ అన్ని ఓపెన్ అవుతాయి కాబట్టి మళ్ళీ మా వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే నేను ఒక పౌర్ణమి ధ్యానం క్లాస్ చెప్పడానికని ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళినప్పుడు మొత్తం అంతటికి ఆ ఊరు అంతటికి ఒకటే పిరమిడ్, చాలా పెద్ద పిరమిడ్ అన్నమాట. అహం బ్రహ్మాస్మి పిరమిడ్ అని చెప్పేసి ఆ క్లాసెస్ ఆర్గనైజ్ చేసి అతను ఒక విషయం చెప్పాడు. ఏమని అంటే, మేడం మా పాపకి స్కూల్లో ఎవరో ధ్యానం నేర్పించారు. ఆ పాప ఇంటికి వచ్చి మాంసం తినకూడదంట, ధ్యానం చేయాలంట అని చెప్పేసి మాతో చెప్పింది. మేము ఎంతో మూర్ఖత్వంగా బిహేవ్ చేసాం. పాపని కొట్టేవాళ్ళం, మాంసం తినట్లేదని కొట్టేవాళ్ళం. కానీ తర్వాత నిదానంగా మేము కూడా మారాం మేడం. మారి అద్భుతమైన ధ్యానం చేస్తూ ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి, అందరూ కూడా ధ్యానులుగా మారాలి అనే ఉద్దేశంతో ఈ పిరమిడ్ కి కావాల్సినటువంటి ల్యాండ్ నేనే ఇచ్చాను మేడం అని చెప్పేసి ఆ ఆర్గనైజర్ చెప్పారు. ఎంత వండర్ఫుల్ అండి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అది. ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతారంట. 3:30 to 4 నుంచి అందరూ స్టార్ట్ అయిపోతారు. ఎవరికి వాళ్ళ తర్వాత పనులకి వెళ్ళిపోతారు కాబట్టి అర్లీ మార్నింగ్ వచ్చేసి పిరమిడ్ లోకి వచ్చి ఒక 2 hours 3 hours సిట్టింగ్ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రతి పౌర్ణమికి ఒక మాస్టర్ని పిలుచుకొని చక్కగా ధ్యానం చేస్తారు, ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఎక్కడ బీజం పడిందండి? ఇక్కడ విద్యార్థికి ధ్యానం నేర్పడం వల్ల. సో మరి ఎంత గొప్ప ప్రాజెక్ట్ ఇప్పుడు మనం చేయబోతున్నాము, ఎంత గొప్ప ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం చెప్పండి. కాబట్టి విద్యార్థి దశలో ధ్యానం ఎందుకు అవసరం అంటే ఇదే చూడండి, ఒక విద్యార్థి నేర్చుకున్నటువంటి ధ్యానము ఒక ఊరికి ఎంత ఉపయోగపడింది అనేది మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే
ధ్యానులు కావాలి అని పత్రిజీ గారు చెప్పినట్టుగా మేము ఇప్పుడు చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంటి పక్కన కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, చుట్టాల్లో కానివ్వండి, ఎవరైనా సరే మీరు సరౌండింగ్స్ లో ఎవరైనా ఉంటా సరే వాళ్ళకి వెళ్ళి మీరు ధ్యానం అనేది నేర్పించండి. మీ వంతు బాధ్యత. ఓకేనా? రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి డిజిటల్ వారికి థ్యాంక్ యూ సో మచ్. 6:45కి 5:45కి క్లోజ్ చేయమన్నారు, చేసేసాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఒక విద్యార్థి దశ నుంచే ధ్యానం ఎంత అవసరం అన్నది మీరు చెప్పిన అద్భుతంగా ఉంది. ఆ మాస్టర్ మనకి పిరమిడ్ కి ఎంత సహాయం చేయటమో అది దానికి పెద్ద నిదర్శనమే మన ధ్యాన విద్యార్థి ఆనంద్ గారు. విద్యార్థి దశ అప్పటి నుంచి ఆయన కృషి, బుక్ రాయించటము, సార్ ఇప్పుడు పిఎంసికి డైరెక్టర్ గా ఎదగటము. మన పిఎంసి నుంచి వచ్చిన మరో ఛానలే డివిఎం గ్లోబల్, ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ స్టూడెంట్స్ కోసం. అందులో మీరైతే ఏవైతే చేస్తున్నారో ఆ అనుభవాలన్నీ అందరి ఫొటోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. ఎక్కడెక్కడి మాస్టర్స్ యూట్యూబ్ లో చూసిన వాళ్ళు, ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళినా మన ఆ డివిఎం గ్లోబల్ కి ఫొటోస్ పంపిస్తే, కోటి విద్యార్థి ధ్యాన యజ్ఞం మీ మేడం కి పంపించిన అవి మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. అప్పుడు అవి ఈ క్లాసులు ఉన్నన్నాళ్ళు మనం ఉండా లేకపోయినా ఈ తరతరాలకి అవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఆ స్కూల్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు మేడం. ఆ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ తీసుకోండి. మనం వెళ్ళి చేస్తున్నాము, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళే అడిగి పెట్టించుకుంటున్నారు స్కూల్స్ కాలేజెస్ లో కూడా. ఆ సర్టిఫికేట్ కూడా ఉంటే మనకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మీ అనుభవాల్ని. సార్తో ఉన్నది, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము అన్నది. మాస్టర్స్ మీరు ఎవరైనా మేడంతో మాట్లాడొచ్చు, చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. మనకి ఒక 15 నిమిషాలే ఉంది, మళ్ళీ ఏకతా ధ్యానం స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళ తరపున నేనే అడుగుతున్నాను మేడం. ప్రభా గారు. ఒకసారి మనసు ఫార్ములా చెప్పారు కదా మ్యామ్, ఒకసారి రిపీట్ చేయరా మ్యామ్? తర్వాత ఇవన్నీ ఆత్మలు ఇవన్నీ చెప్పారు కదా మ్యామ్, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి మ్యామ్? మనం ఏం చేసినా తెలియదు కదా. బాలాత్మ, వృద్ధాత్మ ఇవన్నీ చెప్పారు కదా మ్యామ్. అవునండి. అది ఎలా తెలుస్తుంది మ్యామ్ అవన్నీ? అంటే ఇప్పుడు శైశవాత్మ అనేటప్పటికండి ఏమి తెలియదు. అప్పుడే అంటే ప్యూర్ సోల్, అప్పుడే ఫ్రెష్ గా స్టార్ట్ అయినటువంటి సోల్ లాగా అనమాట. అప్పుడేమి తెలియదు, ఓన్లీ భయం మాత్రమే ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే ఆ కళల్లో భయం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ భయం వల్ల మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనం ఏ పని చేయాలి అన్నా సరే చేయలేకపోతూ ఉండడం అనమాట, ఏమీ తెలియకుండా ఉండడం. అది శైశవాత్మ. తర్వాత బాలాత్మ, కొంచెం జ్ఞానాన్ని నేర్చుకోవడం. అలాగే యువాత్మ, దేనికో దానికి ఒక ధ్యేయంగా పెట్టుకొని చేస్తూ ఉండడం, ఎంతో కొంత జ్ఞానం నేర్చుకోవడం, ధైర్యంగా ఉండడం. తర్వాత ప్రౌఢాత్మ, అద్భుతమైన జ్ఞానాన్ని ఇతరులకు కూడా మనం నేర్పిస్తూ ఉండడము. వృద్ధాత్మ, అనంతమైనటువంటి అనుభవ జ్ఞానం ఉంటుంది వాళ్ళందరికీ. ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు చూడండి, చాలా మంది మనం చిన్నప్పుడే అప్పుడే పుట్టిన పిల్లలు ఒక 3-4 years వాళ్ళే భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకోటి చదివేస్తూ ఉన్నారండి, వండర్ఫుల్ గా ఉన్నారండి, మిరాకిల్ కిడ్స్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళు చూడడానికి చిన్నపిల్లలే, కానీ వాళ్ళ యొక్క సోలు అద్భుతం అన్నమాట. అదొక వృద్ధాత్మ అవ్వచ్చు, ఎంతో జ్ఞానాన్ని పొందిన ఆత్మ అవ్వచ్చు, ఇలా అన్నమాట. అలాగే మనసుకు వచ్చి టీజీపీసీ ఫార్ములా అంటే టేమింగ్, గార్డింగ్, ప్రొటెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఓకేనా? స్పీడ్గా చెప్పేశానా? అన్మ్యూట్ చేసుకో. ప్రభా గారు మీరు చెప్పేది వినిపించట్లేదు, ఇప్పుడు మాట్లాడండి. ఒకసారి రిపీట్ చేయరా మ్యామ్, అర్థం కాలేదు. ఫార్ములా టీపీసీ. టీ మీన్స్ టేమింగ్, TAMING టేమింగ్. G means guarding. P means protecting. Yes ma'am. C means controlling. అంటే టేమింగ్ మచ్చిక చేసుకోవడం. తెలుగులో కూడా రాసుకోండి మళ్ళీ. మచ్చిక చేసుకోవడం. G means కాపలా కాయడం.
మీన్స్ ప్రొటెక్టింగ్ అంటే రక్షణ కల్పించడం. సి మీన్స్ కంట్రోలింగ్ అంటే అదుపులో ఉంచుకోవడం. బాగుంది మ్యామ్, క్లాస్ చాలా ఎక్సలెంట్ ఉంది మ్యామ్, చాలా థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది, బాగా అర్థమైంది మ్యామ్, చాలా బాగా అర్థమైంది. ఇప్పటి వరకు తెలుసుకున్న దానికన్నా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు అనిపించింది మ్యామ్. ఓన్లీ ఒక 45 minutes మీరు జ్ఞానాన్ని పొందారంటే సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా? మేడం, ఇప్పుడు అంటే సహజంగా ఏవో కొన్ని కొంతమంది తప్ప శాకాహారులుగా ఉండటం అందరికీ కుదరి ఇది ఉంది. మీరు ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి అయ్యి మీ ఇంట్లో శాకాహారానికి ఇలా చెప్పడానికి ఎటువంటి సహకారం లభించింది? మీ అన్నయ్య ద్వారానే మీరు వచ్చారన్నారు, బ్రదర్ ద్వారా. అవునండి. అప్పుడు అంటే బీయింగ్ ఏ ముస్లిం మా ఇంట్లో కూడా రెగ్యులర్ గా ఉంటూ ఉండేది, మాంసాహారం అనేది ఎక్కువ తింటూ ఉండేవాళ్ళు. సో అన్నయ్య ఏం చెప్పారు అంటే మనం ఇలాగ నాన్ వెజ్ తినకూడదు, ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు సరే ఏం చేసేవాళ్ళం, మొత్తం మేము 5 members, మా మదరు, ఫాదరు, అలాగే మా బ్రదర్, మధ్యలో ఒక సిస్టర్, నేను లాస్ట్ అన్నమాట. సో మనం గారాల పట్టి ఇంట్లో ఆడింది ఆట పాడింది పాటగా ఉండేవాడు అనమాట. అన్ని ఆటలు మనకి సాగేవి. సో అందుకని నేను ఏం చెప్పినా సరే వాళ్ళు ఓకే అన్నట్టుగా ఉండేవాళ్ళు. ముద్దుల కూతుర్ని కదా, అందుకని అలా ఉండేవాడు అనమాట. ఏమైందంటే అన్నయ్య అలా చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి ఇంట్లో చెప్పినా సరే లేదు తీసుకొచ్చారు వండేద్దాము తినేద్దాము లేకపోతే అన్నట్టుగా ఉండేవాడు అనమాట. అప్పుడు ఏం చేశానంటే మా బ్రదర్ కి నాకు ఇద్దరికి కలిపి మేము ఒక కర్రీ చేసుకునేవాళ్ళం. మేమిద్దరమే ఉండేవాళ్ళం. మిగిలిన వాళ్ళందరూ అది తిన్నా సరే మేమిద్దరం ఒక వెజ్ కర్రీ ఒకటి చేసుకొని తినేవాళ్ళం. అలా 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 నిదానంగా మొత్తానికి అందరూ చేంజ్ అయ్యారు. ప్రతి ఒక్కరు శాకాహారంలోకి వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా శాకాహారంలోకి వచ్చారు. అది కూడా ఏంటి అంటే నాకు చిన్నప్పుడు చాలా కళలు వచ్చాయి, ఎక్కువ డ్రీమ్స్ వస్తూ ఉండేవి. ఆ డ్రీమ్స్ అన్ని కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు మొత్తం అన్ని కూడా క్లియర్ అయినాయి అనమాట. అందులోనూ ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో, నాన్ వెజ్ మానేసి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకు ఉండేటటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు, శారీరక సమస్యలు ఏవైనా ఉన్నా సరే దాంట్లో నుంచి బయటపడచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు అందరం ఇప్పుడు మనం ఆడవాళ్ళం ఉన్నాం కాబట్టి చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి లేడీస్ కి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం అనే కాదు, కాకపోతే కొంతమందికి ఉంటుంది ఆ ప్రాబ్లం. కొంచెం సివియర్ పెయిన్స్ రావడం అలా ఉంటాయి అనమాట. నాకు అది చాలా విపరీతంగా ఉంది. నేను హోమియో వాడేదాన్ని అనమాట. ఆ డాక్టర్ కూడా చెప్పాడు కొంచెం టైం పడుతుందమ్మా అని చెప్పేసి చెప్పాడు. కానీ నేను ఎప్పుడైతే నా ఆహారాన్ని నేను ఎప్పుడైతే మార్చుకున్నానో, శాకాహారాన్ని తింటూ ఉన్నాను, ధ్యానం చేస్తూ ఉన్నానో ఆటోమేటిక్ గా నాకు అసలు పెయిన్ లేదండి. ఎటువంటి వితౌట్ ఎనీ మెడిసిన్ నేను ఆ పెయిన్ నేను తగ్గించుకున్నాను. ఎంత అద్భుతం ఇది! అనుభవం పొందాను కదా నేను. ప్రతి ఒక్కరు అనుభవం పొందుతారు, దాని యొక్క గొప్పతనం తెలుసుకుంటారు. మేము హౌస్ ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా అంటే మాలో ఏ ఫంక్షన్ జరిగినా సరే నాన్ వెజ్ పెట్టడం అనేది కంపల్సరీ అంటూ ఉంటారు, ఎందుకంటే అదే ఆహారంగా భావిస్తూ ఉంటారు కాబట్టి. కానీ మా హౌస్ సెరమనీ ఏదైతే ఉందో దానికి ఓన్లీ మేము వెజిటేరియన్, ఒక వెజ్ భోజనమే పెడదాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో అని చెప్పేసి ఒక ఫీలింగ్ మా హస్బెండ్ వ్యక్తపరిచారు. నేను అన్నాను ఏం జరగదు, అంతా బాగుంటుంది, మనం ఇలాగా వెజిటేరియన్ ఫుడ్డే పెడదామని చెప్పేసి అన్నాను. సో ఆ రోజు మేము వెజిటేరియన్ ఫుడ్డే పెట్టామండి. చుట్టాలకి కూడా పరిచయం చేయాలి కదా, ఒక పిరమిడ్ కట్టుకున్నాం కదా, ఎందుకు ఏంటి ఇలా ఎందుకు మారారు వీళ్ళు అనేది వాళ్ళకి తెలియాలి కదా, శాకాహారం యొక్క గొప్పతనం తెలియాలి కదా వాళ్ళకి. సో ఆ రోజు మేము వెజిటేరియన్ ఫుడ్ పెట్టినప్పుడు ఎలాంటి అనుభవం తెలుసా, ఆ వచ్చిన వాళ్ళంతా కూడా ఏమన్నారో తెలుసా, ఛీ ఎందుకమ్మా ఎప్పుడు చూసినా మాంసం మాంసం ఎందుకు, ఇంత చక్కటి ఫుడ్ పెట్టింది ఆయిష, ఇంత తృప్తిగా ఉంది, ప్రశాంతంగా తిన్నాం అని చెప్పేసి ఒక ఫీలింగ్, మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అన్నమాట. ఎంత చక్కగా ఫీల్ అయ్యాను నేను. సో వాళ్ళకి ఒక ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి నోటెడ్ అనమాట, ఓహో ఆయిష వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ శాకాహారము ప్లస్ మెడిటేషన్, ఈ రెండే ఉంటాయి, ప్రతి ఒక్కరికి నోటెడ్.
వండర్ఫుల్ అండి. వరలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. ఆయిషా మేడం, చాలా చాలా అద్భుతంగా చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా చాలా క్లారిటీగా అసలు ప్రతి విషయాన్ని కూడా చాలా చాలా క్లారిటీగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే మీరు ఒక ముస్లిం ఫ్యామిలీ పుట్టి కూడా అందులో శాకాహారం గురించి చెప్తూ వాళ్ళ శాకాహారం యొక్క గొప్పతనాన్ని, అంటే ఒక మామూలు ఫ్యామిలీ కన్నా ముస్లిమ్స్ లో ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ శాకాహారం గురించి. అటువంటిది ఎన్ని ఎదుర్కొన్నారో తెలుస్తుంది. అటువంటిది కూడా మీరు ఇంత అద్భుతమైన శాకాహార ర్యాలీలు చేస్తూ చుట్టాలందరిలో కూడా అంటే శాకాహారమే ఆయిషా మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే అనేటట్టు చేశారనమాట. అంటే అంత అద్భుతంగా మారారు. అందరిని కూడా అంటే ఒక ధ్యాని అంటే శాకాహారం అనేటట్టు చేశారనమాట. చాలా చాలా బాగుంది మీ అనుభవాలు కానీ మీ యొక్క చేస్తున్నట్టు సేవ కానీ చాలా చాలా బాగున్నాయండి. మీ యొక్క ఇన్స్పిరేషన్ మేము కూడా తీసుకుంటున్నాం. ఇంకా ఇంకా మేము కూడా ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. ఆయిషా మేడం నెంబర్ అడిగారండి. నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టాను. తప్పనిసరిగా మేడంతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడొచ్చు. మనకి ఇంకొక 4 minutes ఉంది. చక్కగా తర్వాత మ్యూజిక్ మెడిటేషన్ చేసుకుందాము. మనకి చక్కగా అడగగానే మేడం వచ్చి తమ అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురుదేవులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు. తప్పనిసరిగా అందరూ పిఎంసి డిజిటల్ ఛానల్ ని లైక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూడంగానే మనం యూట్యూబ్ లో లైక్ కొట్టామనుకోండి, ఎక్కువ లైక్లు వచ్చినాయి అంటే ఎక్కువ మందికి రీచ్ అయిపోతుంది అనమాట. కొత్త ఛానల్ కదా, ఎక్కువ మందికి అందరికి వెళ్తే ఈ జ్ఞానాన్ని ఎక్కువ మందికి వెళ్తుంది. వస్మతి మేడం గారు విషయం అండి. ఇంకొక విషయం, ఎవరైనా సరే నేను ధ్యానం చెప్తానండి స్కూల్లో గానీ కాలేజ్ లో కానీ, నేను కూడా వెళ్ళి పిల్లలకి నేను ధ్యానం నేర్పిస్తాను అనే వాళ్ళు ఉంటే కనుక దయచేసి మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టారు కదా మేడం, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. మేడం విన్నారు కదా అందరూ. ఏదైతే మేడం చెప్పారో అది మనం ఆచరింపచేస్తూ విద్యార్థుల దానిలో కూడా మనము భాగస్వాములు అవుదాం. మన పత్రిజీ కళ లక్ష్యం మనకు కూడా అందులో భాగస్వాములు అయ్యాం కాబట్టి మన అందరి లక్ష్యం. మొన్నే పరిణిత మేడం క్లాస్ లో చెప్పారు సామూహిక చైతన్యం గురించి. ఆ సామూహిక చైతన్యంతో మన అందరం ఉన్నాము అన్న దానికి నిదర్శనమే ఇది అంతా మన అందరం. ఇప్పుడు హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ గారు. ఇక్కడ మాకు కూడా జరీనా మేడం అని ఉన్నారు ఒకళ్ళు. మీరు చెప్పినట్టే తను కూడా వాళ్ళ మనవరాలి బారసాల ఫంక్షన్ లో వాళ్ళ చుట్టాల గురించి ఆలోచించకుండా వెజిటేరియన్ భోజనం పెట్టి హ్యాట్స్ ఆఫ్ తెచ్చుకుంది. ఈ విషయం మీకు చెప్పాలనిపించి హ్యాండ్ రైజ్ చేశాను మేడం. చాలా అద్భుతమైన మేడం. ఆమె కూడా భగవద్గీత అన్ని చెప్పుద్ది, ముస్లిం అయినా కానీ చాలా 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 అద్భుతమైన మేడం జరీనా అని. సంస్కారం అమ్మా అది. ఇప్పుడు అవునమ్మా, గత జన్మల సంస్కారం అది. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ మెసేజెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. స్టూడెంట్స్ ని తీసుకోవటం ఇంకా అద్భుతంగా ఉంది. ఒకసారి మా ఊరు రావాలి. చీరాల వాణిశ్రీ మేడం ఉన్నారు విజయవాడలో, మీకు తెలిసే ఉండొచ్చు. తెలుసు మేడం, తెలుసు. అవును, చీరాల నుండే తను వచ్చింది. తను కూడా గ్రేట్ మాస్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. మనందరం ఊర్లో ఎంత దూరంలో ఉన్నా కానీ అందరం ఒకరికొకరు తెలుసు. ఎప్పటి నుంచో మనందరం కలిసి ఈ ప్రణాళికలో భాగస్వాములు అయి ఉన్నాం కాబట్టి. చూడండి ఎంతమంది ఆత్మ బంధువులు. శ్రీలత గారు మీకు నమస్తే మ్యామ్ జీ, వెరీ వెరీ నైస్ అని చెప్తున్నారండి. థ్యాంక్ యూ శ్రీలత మ్యామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చక్కగా అందరం ధ్యానానికి నిమగ్నం అవుదాం. అండి అందరూ చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని నేను చెప్పేటటువంటి మాటలని చక్కగా విన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్.
పిఎంసి డిజిటల్ వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీలత గారు ఒక్కసారి మాట్లాడండి అండి, అన్మ్యూట్ చేసుకోండి మీరు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఓకే. అందుకు నేను స్కూల్లో స్టూడెంట్స్ కి చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఆన్ చేసి మ్యామ్, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి అంటున్నారు. వీడియో ఓకే మ్యామ్. ఓకే సార్ వీడియో ఆన్ చేసుకోండి. చెప్పండి. మ్యామ్, వీడియో ఆన్ అయింది కదా? ఓకే. నమస్తే మ్యామ్. ఓకే ఓకే మేడం చెప్పండి. అదే నేను టీచర్ని మ్యామ్. ఓకే. అందుకు స్కూల్లో స్టూడెంట్స్ కి చెప్దామని అనుకుంటున్నాను. మీతో ఎలాగ కాంటాక్ట్ అవ్వాలి చెప్తారా ఒకసారి? నన్ను చాట్ బాక్స్ లో పెట్టారు కదా, నన్ను ఒకసారి ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. ఎక్కడండి మీరు? నేను శ్రీకాకుళం మ్యామ్. శ్రీకాకుళం. ఓకే. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మీరు ఇప్పుడే ధ్యానంలోకి వచ్చారా లేదంటే ఆల్రెడీ? 20 days అయ్యింది మ్యామ్ నేను వచ్చి. ఓకే మేడం, పిల్లలకి ఏ పాయింట్స్ చెప్పాలి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నాకు ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? అలాగే మ్యామ్. థ్యాంక్ యూ. నాకు కూడా డౌట్స్ ఉన్నాయి మ్యామ్, మీతో పర్సనల్ గా మాట్లాడు. అలాగే అలాగే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. మరి యూట్యూబ్ లైవ్ లో కూడా మేడం చాట్ బాక్స్ పెట్టేసాం, అంటే ఈ గ్రూప్ పిఎంసి డిజిటల్ గ్రూప్ లింక్ పెట్టాము. ఎవరైనా అందులో జాయిన్ అయిపోతే మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటిదప్పుడు వస్తూ ఉంటుంది, పిఎంసి ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే థ్యాంక్ యూ మేడం. చక్కగా థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మన పిఎంసి నుంచి పిఎంసి తెలుగు, పిఎంసి లైవ్, పిఎంసి డిజిటల్, డివిఎం గ్లోబల్, పిఎంసి హెల్త్, ఇలా అనేక రకాల ఛానల్స్ ఉన్నాయి. ఏది కావాలన్నా మనం మన పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వస్తుంది. చాట్ బాక్స్లో బిందు మేడం నెంబర్ పెట్టాను. శ్రీకాకుళం ఆ చుట్టుపక్కల స్కూల్స్కి వెళ్ళి ప్రచారం చేయాలి అనుకున్నా, వాళ్ళ స్కూల్స్లో పెట్టించుకోవాలి క్లాసెస్ అనుకున్నా బిందు మేడంని కాంటాక్ట్ అవ్వండి. ప్రతి విద్యార్థి విద్యార్థి కావాలి. మనందరం నిరంతర విద్యార్థులమే. అందరం అలా ముందుకు సాగిపోతూ ఉంటే మన గురువు గారి లక్ష్యం, మన అందరి లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్ ఎంతో దూరంలో లేదు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.